ఫ్రెండ్స్ ఇప్పటికైతే మనం పుగులు వెంకటేశ్వర స్వామి జనగాం జిల్లా జనగాం మండలం చిలుకూరు దేవస్థానం అయితే రావడం జరిగింది ఫ్యామిలీ. హాయ్ చెప్పు మమ్మీ, డాడీ హాయ్ చెప్పు. హలో ఫ్రెండ్స్, ఇది మా తాతల తండ్రుల కాడి చెల్లి మా వారసత్వంగా వస్తున్న దేవస్థానం. దానికైతే ఈ సంవత్సరం పరిస్థితి గుట్ట ఫ్రెండ్స్. గుట్ట ఫ్రెండ్స్ ఫస్ట్ అయితే ఒకసారి ఫేస్ చూసుకుంటారు. ఫేస్ కాళ్ళ నొప్పులు వస్తాను ఫ్రెండ్స్. పెయింట్ ఎక్కువైతే అంత సౌండ్ ఎక్కువైతుంది. ఊత రాకుండా అయిపోతాను. దాదా ఈశ్వర చూస్తున్నట్టయితే ఫారెస్ట్ ఫ్రెండ్స్, ఫారెస్ట్ వచ్చేదారిలో మాకు ఒక మెట్టు కూడా చక్కగా ఫ్రెండ్స్. ఇప్పుడైతే ఎక్కుతా అంటే కొంచెం దూరం దాకా మంచిగా మెట్లు, కానీ పరిస్థితి అలా కొంచెం దూరం బాగా. మనం 11 అవుతుంది మమ్మీ. చలో దగ్గరనే రాను, ఇంకా దగ్గరనే. ఓ ఇంకా గింతున్నా ఎక్కేది దారి. మెట్లు అయితే తొందరగా ఎక్కుతాను. కొంతవరకు అయితే ఇన్ఫర్మేట్లు కట్టించినారు స్వామి. నమో నారాయణ నమః.
అయితే పరమ భక్తురాలు ఎక్కుతాను స్వామి. ఏడుకొండలవాడ వెంకటరమణ గోవింద గోవింద. లైట్ పెట్టాలా? అంటే గృహలాగా ఉంది స్వామి, అందుకే గృహ వెంకటేశ్వర స్వామి అంటారు. పైనుంచి వాటర్ పడుతుంది. పైనుంచి అయితే వాటర్ పడుతుంది. ఇప్పుడు మీరు చూసినట్టయితే ఎప్పటికీ పడుతూనే ఉంటాయట. ఒక చుక్కలాగా పడుతుంది. పద్ధతి కూడా మీకు కనిపిస్తుందేమో. అయితే రావడం జరిగింది ఫ్రెండ్స్. సరే గోవింద ఏడుకొండలవాడ వెంకటరమణ గోవింద. ఆపదముక్కులవాడ భజన గోవింద గోవింద పద్మావతి గోవింద. విష్ణు కథా విను బలమిదేవో విష్ణు కథా వినరో భాగ్యము విష్ణు కథా. ఇల్లు కట్టే ప్రాసెస్ అయితే ఇక్కడ స్టార్ట్ చేస్తారండి. ఇక్కడ ఒక భక్తుల నమ్మకం. దిగడం అయితే మా మమ్మీ ఫాస్ట్గా పోతుంది. వచ్చేటప్పుడు ఎంత లేట్గా వచ్చిందో దిగడం అయితే అంత తొందరగా పోతుంది. అది డైలాగ్ కూడా మళ్ళీ మధ్యలో అంత ఓపికనిచ్చింది, శక్తినిచ్చిందట. ఉరుకుతుంది ఒకటి ఉరుకుడు. మెల్లగా మమ్మీ చూసుకో. హలో హాయ్, కొండ మీదకి ఎక్కొస్తున్నాం. ఆమె కొండ మీదకి ఎక్కి దర్శనం చేసుకొని వెంకటేశ్వర స్వామి ప్రత్యక్షమైండు చూసినాం, వస్తున్నాం. వెంకటేశ్వర స్వామి కొంచెం తలపైన పెట్టుకొని పవలించిండు. తల కింద కొంచెం పెట్టుకున్నాడు. గుగులు వెంకటేశ్వర స్వామి అట. ఆయనే అప్పుల బాధకు పద్మావతిని వివాహం చేసుకుంటే కుబేరుని దగ్గర అప్పు తీసుకున్నాడంట. అప్పు తీర్చడానికి అప్పు తీర్పలేకపోయిందట. అప్పుడు గుబులు గుబులుగా వెంకటేశ్వర స్వామి నుండి, వెంకటేశ్వర తిరుమల నుండి, తిరుపతి నుండి గుబులు గుబులుగా భయంగా ఓ రాత్రి వచ్చి ఈ కొండపైన పెద్ద గృహలో సొరంగంలో పోయాడు. సొరంగంకు వెళ్ళిపోయాడు. అప్పుడు కొంచెం తల కింద పెట్టుకొని పవలించాడు. అప్పుడు మునులు ఋషులు అందరు వచ్చారంట. చెప్పు, పూర్తి కథ చెప్పు. అప్పుడు వైశ్యులు అనే
అక్కడ గుండంలో వాటర్లో స్నానం చేసి మునీశ్వరుడు ఒక వైశ్యుడు బ్రాహ్మణుల కళలో ఎంతమంది అప్పులు ఉన్నా కూడా కోరికలు భయంతో ఉన్న వారికి బయట వద్దా అమెరికాకి ఇట్లా ఓడు అగో కష్టం అందరు తీసుకుని పోతే ఇంత చల్లటి వాతావరణంలో ఇంత చల్లటి గాలి అలసి అనద్దు. శ్రీమన్నారాయణ అలసితినయ్యా హాయ్ హలో బుగులు వెంకటేశ్వర స్వామి గుట్టకి ఎక్కేస్తున్నాం. హాయ్ హలో ఎక్కేస్తున్నా. హ్యాపీ దీపావళి అందరికి. హ్యాపీ హాయ్ హలో హలో ఫ్రెండ్స్. గుట్ట దిగు వెళ్ళేసి దేవుని దర్శనం చేసేసుకొని మళ్ళీ కిందికి దిగేస్తున్నాం. కింద పాదరక్షల దర్శనం చేసుకొని చలో. ఎగర్లు వస్తాను ఇప్పుడే. రండి 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 రండి, టైం అవుతుంది మమ్మీ. మీరు కూడా వస్తారు. గుట్ట దిగడం అయితే జరిగింది ఫ్రెండ్స్.
వావ్ వావ్ వావ్, తాటి చెట్లు, గుట్టలు గుట్టలు, టెంపుల్. వావ్. అవసరం అవుతుంది. సర్దార్ సర్వై పాపన్న అప్పుడు ఆ కాలంలో నిజాం రాజులకు వ్యతిరేకంగా పోరాటం చేసి తెలంగాణ కోసం హైవే చిన్న పెండ్యాల నుండి చిలుపూరు బాలాజీ, ఇక్కడ హైవే నుంచి ఆర్చ్ ఉంటుందండి.